యెషయా గ్రంథకర్త 56వ అధ్యాయము 10వ వచనం చదువుకుని వారి కాపర్లు గురుడివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేదు. కలవరించుచు పండుకొని వారును నిద్రాసక్తులను, కుక్కలు తిండికి ఆతురపడినట్లు ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఆ కాపర్లు అట్టివారే, వారు దేవునిని వివేచించజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడును తప్పకుండా. అందరూ స్వప్రయోజనమునే విచారించుకుంటారు. మోసం చేసేవాళ్ళు ఏం విచారించుకుంటారు? నేను లాభపడాలి. స్వప్రయోజనం అంటే నేనే లాభపడాలి. వాడు ఏమైపోయినా, దుమ్మైనా, ధూళైనా, సర్వనాశనమైనా నేను మాత్రమే ఉండాలనుకోండి. కానీ పరిశుద్ధ గ్రంథం అలా చెప్తుందా? ఏం చెప్తుంది? నిన్ను వలే నీ పొరుగువాన్ని. ఎంత ప్రేమ మాట అండి! మనుషుల ఆంతర్యం ఎలా ఉంది, దేవుని ఆంతర్యం ఎలా ఉంది? మరి మోసపోదామా? మోసపోదామా? మరి మోసపోవట్లేదంటే మనం ఎవరికి సంబంధించిన వారము? గుడ్డివారు. అసలు కాపర్లు గుడ్డివాళ్ళు. ఇప్పుడు ఇర్మియా ఉన్నాడు, యెషయా ఉన్నాడు, యోనా ఉన్నారు. వీళ్ళందరూ గుడ్డోళ్ళ? ఎందుకు గుడ్డివాళ్ళు అన్నారు ప్రవక్తల్ని? అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పకపోవటం, చూసింది చూసినట్టుగా చెప్పకపోవటం వల్ల మనం గుడ్డివాళ్ళు. గుడ్డివాడికి దారి చూపుతాడండి. ఏమైపోతారు? ఇద్దరు గుంటలో పడిపోతారు. అందుకని మునుపు మనం అనేకమైన పనులు చేసాం. ఇవన్నీ గుడ్డివారు, వారందరూ తెలివి లేనివాడు. మరి గుడ్డితనం ఒకటి, దానికి ఏమి లేదు, తెలివి లేదు. రెండు లోపాలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇంకా ఎలా ఉన్నారు చూడండి. మూగ కుక్కలు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పలేని, నోరు లేని వాళ్ళు అన్నమాట. ఆ కుక్కల్ని, మూగ కుక్కను తెచ్చుకుంటామంటే మన ఇంట్లో కాపలాకి తెచ్చుకుంటే ఏమంటారు? ఎవడరా బాబు వీడు మూగ కుక్కను తెచ్చుకున్నాడు, అరవాలి కదా అనుకుంటాడు. ఇప్పుడు మనం మోగోళమా, మూగ కుక్కలమా? ఇందాక గాడిద అని చెప్పాడు సహోదరుడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు అరవకపోతే, వాక్యం ఉన్నట్టు ఉన్నది చెప్పకపోతే ఏ కుక్కలమయ్యాం? మూగ కుక్కలమయ్యాం, గుడ్డి వాళ్ళమయ్యాం, తెలివి లేని వాళ్ళమయ్యాం. ఎన్ని పేర్లు చూడండి. మనం సత్యవాక్యాన్ని సరిగా ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే ఏమైపోతున్నాం? మనం తెలివిని వాళ్ళము, గుడ్డి కాపర్లము, మోగ కుక్కలము. కలవరించుచు పండుకొను వారు నిద్రాసక్తులు. నిద్ర బాగా ఎక్కువైతే ఏమొస్తాయండి మనకి? పలకరింతలు వస్తాయి. అవును కదా? నిద్రలు ఎక్కువ ఉన్నప్పుడే వస్తాయి. ఇంకెట్టా? కుక్కలు తిండికి ఆతురపడి. ఉదాహరణకి ఒక ఫంక్షన్ ఏదైనా జరిగితే అక్కడ విస్తళ్ళు పడేస్తే ఆ కుక్కలు ఎలా కాట్లాడుకుంటాయండి? ఎట్ట కాట్లాడుకుంటాయి? నేనే తినాలి, పక్క కుక్క తినడానికి వీళ్ళే. ఇలా ఉన్నారంట బోధకులు. మరి యేసుక్రీస్తు అలా ఉన్నాడండి? వీళ్ళందరూ ఇలా ఉన్నారే కాబట్టి నాయనా నువ్వు సత్యవంతుడు కాబట్టి నువ్వు రావాలి ఇప్పుడు అని తండ్రి ఏం చేశాడు? మనందరి కొరకు ఆయనను విశ్వాసమైన జంతువు అంటే నాకు వాలవకూడదు అసలు. ఆయన విశ్వాసం ఎలాంటిదండి? ఎప్పటికీ నీ పోనిది శాశ్వతమైన విశ్వాసం. ఎక్కువగా జంతువుల్లో ఏది విశ్వాసం గల జంతువు అని చెప్తారండి? మరి కుక్క ఏం చేసింది? ఇప్పుడు గుడ్డిదయింది, తెలివి లేనిదయింది, మోగదయింది. ఇలాంటి క్రమాలన్నిటినీ మనం తెచ్చుకుంటే ఇంక చూడండి, కుక్కలు తిండికి ఆతురపడుచు ఎంత తిండి తినినను వాటికి తృప్తి లేదంట. ఆ కాపర్లు కూడా అట్టివారై ఉన్నారు, వారు దేవుని గురించి వివేచించలేరు. దేవుని గురించిన జ్ఞానం వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. ఆ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచించలేరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోవుదురు,
ఒకడును తప్పకుండా అందరూ ఏమైపోతారంట? స్వనాశనము, నాశనానికి కొని తెచ్చుకుంటారంట. ఇప్పుడు మన కంట్లో ఏం చేసుకుంటున్నాం? మన వేలే పొడుచుకుంటున్నామా లేదా? దీన్ని బట్టి ఇప్పుడు యథార్థత లేకుండా, స్వచ్ఛత లేకుండా, సత్యము మనం పలకకపోతే, అవతల ఏదైనా బోధిస్తూ ఉంటే దానిని ఖండించకపోతే మనల్ని దేని కింద పోల్చాడు? కుక్కల కింద. మోగ కుక్కలు, మళ్ళీ తెలివిలేని కుక్కలు, గుడ్డి కుక్కలు, ఇన్నిటిని లక్షణాలు ఉంచుకున్న ఆయన ఒక కాపలా పెట్టుకుంటాడు. కుక్కనే పెట్టుకుంటాడండి. ఎలా ఉంది ఇది వినడానికి? బాగుందా? మరి మనం ప్రవక్తలు ఎలా ఉన్నారు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. వాళ్ళని బట్టి ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు పౌలు గారు. భయం వేస్తుందంట ఆయనకి. 5వ అధ్యాయం 15వ వచనం. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమని చూసుకోండి. బొత్తిగా నశించిపోవడం అంటే వాడే నాశనం చేసుకుంటాడా? ఎవరి వాడైనా ఇంకొకరు నాశనం చేస్తారా? ఒకరికొకడు ఖర్చుకున్నాం అనుకో, మనం దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆత్మఫలాల్లో మొట్టమొదటి ఫలం ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని చెప్తే ఇక్కడ సహోదరులు ఏం చేస్తున్నారట? ఒకరికొకరు ఖర్చుకుంటున్నారట. అంటే వీళ్ళ ఆసక్తి ఎలా ఉంది? అబద్ధంగా ఉందా? ఎట్టుంది? అందుకని ఖర్చుకుని ఒకరికొకడు బొత్తిగా నశించిపోతారేమో. అలా ఉండకూడదు. అందుకని మునుపు మనము అలా ఉన్నాము. ఇప్పుడు క్రీస్తు రక్తం వలన, పునఃస్థితి స్థాపన వలన నూతన స్వభావం కలిగి, తీతు పత్రికలో చెప్పినట్లుగా ఇప్పుడు సహోదరుడు చెప్పాడుగా, నూతన స్వభావం కలిగి ఉన్నాం. ఇప్పుడు నూతన స్వభావం కలిగి మళ్ళీ అదే చేస్తే ఏ స్వభావం వస్తుంది మనకి? ఏమండి? కుక్క తన వాంతికి తిరిగినట్లుగాను, కడగబడిన పంది బురదలో దొరికినట్లు. ఒకవేళ కుక్క వచ్చి మన ఇంటి ముందు కక్కుతుందన్న సౌండ్ చేశారనుకోండి, రమ్మ 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 అంటారా? ఏమండి? మా ఇంటి దగ్గరికి ఇంకొంచెం ఆల్లోకి రమ్మ, లేకపోతే ఈ వంటగదిలోకి రమ్మంటారా? ముందుగానే ఆ అలికిడో, ఆ సౌండ్ని విని, అరే వెళ్ళలేననుకో, నేను ముసలాండి అయితే వెళ్ళడానికని చెప్పేసి కర్ర తీసేసి కొట్టేయండిరా బాబు, అసలు ఆవరణను అవతలకి తరిమేయమంటారు కదా. ఇప్పుడు మనం కూడా అలాంటి కుక్కలమైతే ఏం చేస్తాడు దేవుడు? మనల్ని కూడా. అందుకని సృష్టించబడిన ప్రతి దానిని చూడండి, ఎవరు కనపడతాడు? అది గమనించుకోవాలి మనం. అదన్నమాట. ఇప్పుడు నూతన స్వభావం కలిగి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికకు రండి ప్రియులారా, 4వ అధ్యాయం 25వ వచనం. మొట్టమొదట పెంతెకోస్తు పండుగ రోజున ఎంతమంది బాప్తిసం పొందారండి? చెప్పండి. మీరు చెప్పాలి సహోదరి బంధు. పెంతెకోస్తు పండుగ రోజు మొట్టమొదట ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? అసలు ఇది మొట్టమొదటి సంఘము యొక్క ఆవిష్కరణ, సంఘ స్థాపన యొక్క ఉద్దేశము. దీనిని మనము కంఠోపాఠంగా అర్థం చేసుకోలేకపోతే మనం బైబిల్ చదివినట్లుగా లేదన్నమాట. అక్షరాలు చదవకుండా అభ్యాసం చేస్తామండి పిల్లలకి. మరి సంఘంలో చేర్చబడిన వాళ్ళ సంగతే మనకు తెలియకపోతే మనం సంఘంలో ఎలా చేరతాం? అవునా కదా? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారండి మొట్టమొదట? ఎన్ని పూటలు తింటామండి? అదన్నా గుర్తుపెట్టుకోండి. 3,000 అని చెప్పండి. అదన్నా గుర్తుపెట్టుకోండి. 3 పూటలు తింటాం. దానికి ఒక 1000 జమ చేయండి. మొండి గుర్తు. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారండి? 3,000 మంది తీసుకున్నారు. వాళ్ళు అసత్యం మాట్లాడితే సంఘ స్థాపన జరుగుతుందా? అక్కడున్న వాళ్ళందరూ ఏమన్నారు? వాళ్ళని, వీళ్ళు మద్యం తాగారయ్యా, సారాయి తాగారు అన్నాడు. నువ్వు సారాయి తాగావంటే మనం ఏమంటాం? ముందు
నువ్వు అంతకంటే 4-5 డోసులు ఎక్కువ తాగి ఉంటావు, నువ్వు నన్ను అంటున్నావు అంట. అక్కడ పేతురు గారు అలా అన్నాడండి. పొద్దు పొడిచి చామైనా కాలేదు, వీరు మత్తులు కాదండి అన్నాడు. చూడండి, మన మాటకనో దేవునిలో ఉన్న మాటలకి ఎంత తేడా ఉంది. అట్లా నేర్చుకోవాలి. అందుకనే చేర్చబడ్డ వాళ్ళం మనం ఎలా ఉన్నాం చూడండి. మనము ఒకరికి ఒకరు అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో ఏం మాట్లాడాలంటండి? ఏమనుంది అక్కడ? అబద్ధమే మాటలాడవలెననుందండి. అబ్బా, ఏ సత్యం? పాయింట్ సత్యమా, లేకపోతే మాలాల సత్యమా, లేకపోతే ఇంకొక సత్యమా? ఏ సత్యం అండి? పేరు పెట్టుకుంటే సరిపోతుందండి? ఏమండి? సత్యవంతుడు అనే మాట ఎవరికి చెల్లుతుంది? అంతే. పేర్లు మాత్రం పెట్టుకుంటారు. సత్యం అనగానే మనకు తెలుస్తుంది. యోహాను సువార్త 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయమని వాక్యమే సత్యం. 5వ అధ్యాయము 2 ఎందుకు అవయవములు అయ్యామో చెప్తున్నాడు. క్రీస్తు మిమ్మును కూడా ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలంటే ముందు ఏం అవ్వాలి? మనం ఆయనకు అప్పగించబడాలి. క్రీస్తు అప్పగించుకున్నాడు మనందరి కొరకు. ఎక్కడ? కలువరి శిలువలో తన ప్రాణాన్ని, రక్తాన్ని అంతటినీ మన కొరకు అప్పగించాడు. ఇప్పుడు మనం అప్పగించబడాలంటే క్రీస్తు నోట ఏదన్నా దోషం ఉందా? మరి మన నోట ఎందుకు ఉంటుంది? ఇట్టగా సరే వస్తుంది, రాదని ఎవడో చెప్పడు కదా. మనిషికి కోపము సహజం. ఏమన్నాడు దేవుడు? మీ కోపం ఎప్పటి వరకు ఉండాలి? సాయం సంధ్య వేళ వరకు ఉండాలి, అంతవరకు. కానీ మనము ఎక్కడ పెట్టుకుంటాం? తరతరాలుగా పెట్టుకుంటాం. మనకు పుట్టిన వాళ్ళకు కూడా, మన పుట్టిన వాళ్ళకు కూడా చెప్తాం, ఓరే మీ తాత అలా అన్నాడరా, నన్ను ఇలా అన్నాడరా అని కదా. కానీ క్రైస్తవ్యం అలా చెప్పట్లేదండి. ఇంక చూడు ఏమంటున్నాడు, అందుకు అప్పగించుకోవాలంటే మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. కృతజ్ఞతా వచనమని మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతిని మీరు నిశ్చయముగా. ఇంకేమంటున్నాడు? వ్యర్థమైన మాటల వలన దేవుడును మిమ్మును మోసపరచని ఇచ్చావా? ఎవరు మోసపరచబడతాడు మన నుంచి? వెక్కిరించబడుతుంది ఎవరండి? ఆయన్ని కూడా మోసగాడిని చేస్తామా? ఎంత లక్షణాల్లో ఉన్నామో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక ఇది చెప్తున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయము 14వ వచనం. విశ్వాసము ద్వారా రక్షణాత్మక జ్ఞానము కలిగించు. 2వ తిమోతి 3వ అధ్యాయం 14వ వచనం. 13. అయితే దుర్జనులు వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవచ్చు. మోసం చేసేవాడు ఏం చేస్తాడంట? తను చెడతాడు, మోసం చేసేవాడిని కూడా చెడుతాడు. అదే కదా మత్తయి సువార్త 13-14 వచనాల్లో ఏం చేయండి? వాళ్ళు వెళ్ళరు, వెళ్ళేవాళ్ళని కూడా వెళ్ళని. మోసం చేయని వాళ్ళు ఎలా ఉన్నారు? అక్కడే వస్తుంది 4:16. నిన్ను కూర్చు, నీ బోధన కూర్చు జాగ్రత్త కలిగి ఉండి. జాగ్రత్త కలిగి ఉండడం అంటే ఏంటండి? ఎప్పటి వరకు చెప్పిన సంగతులన్నీ మనం ఏమి చేయకుండా ఉండాలన్నమాట.
ఇవన్నీ జరగకుండా ఉంచుకోవటమే జాగ్రత్త అంటారు. జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. మళ్ళీ జాగ్రత్త కలిగి ఉన్నా కూడా దానిలో నుంచి బయటికి వెళ్ళకూడదు. నువ్వు ఇలాగూ చేసి నిన్నును నీ బోధ విని వారిని కూడా ఏం చేస్తావు? రక్షిస్తావు. నువ్వు రక్షించబడతావు, నీ బోధ విని వారు కూడా రక్షించబడతారు. అబద్ధాన్ని నమ్ముకునేవాడు తాను చెడిపోతాడు, తను నమ్ముకున్న వాళ్ళు కూడా వాడు మోసపోతాడు, మోసపోయే వాళ్ళని కూడా మరి మోసపోదామా? మరి మనం ఏమండి మోసపోతున్నాము అంటే మనం ఎవరమండి? తీతుకు రాసిన పత్రిక 1:10 అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను. అసలు ఇప్పుడు సున్నతి ఉందండి. సున్నతి అంటే తెలుసా? ఏమండి సున్నతి అంటే తెలుసా? లౌకికంగా చూడండి, ముస్లిమ్స్ ఏం చేస్తారండి? చేస్తారా లేదా? అదే పెద్ద ఏమీ కాదు, అదేదో పెద్ద నేరం అన్నట్టు చూస్తారు. అసలు సున్నతి అన్నారు నన్ను. మరి ఇప్పుడు సున్నతి ఉందా? ఆత్మ సున్నతి ఉంది. ఏ సున్నతి ఉందండి? ఆత్మ సున్నతి ఉంది. సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. అంటే తీతుకు రాస్తూ సంఘంలో ఎలాంటి వారు అయిపోయారో చూడండి. అసలు పౌలు గారు ఎలాంటి సంఘాన్ని స్థాపించాడు, తర్వాత ఆయన పరిచర్య చేసుకుంటూ 3 ప్రయాణాలు తిరుగుతూ ఉంటే సంఘాల వాళ్ళు ఎలా అయ్యారు? రకరకాల వాళ్ళు. అందుకు రాయాల్సి వచ్చింది పత్రికలు. ఇప్పుడైతే ఫోటో మెసేజీ, లేకపోతే వీడియో కాల్. అప్పుడు అవన్నీ ఉన్నాయండి, పత్రికలు రాయాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, ఎలా ఉండాలి? మనం మోసపోకూడదు, పక్కవారిని కూడా మోసం చేయకూడదు. మనం రక్షించబడాలి, మన పక్కన వాడు కూడా రక్షించబడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచ్చి 8 అయితే నీవు అన్ని విషయముల్లో మితముగా ఉండుము. మితముగా ఉండడం అంటే మోసం చేస్తామా? చెయ్యమా? ఏమండి ఇప్పుడు మా ఊరికి టికెట్ 30 రూపాయలు అనుకోండి. 40 ఇస్తే కొడతాడా? 20 ఇస్తే కొడతాడా? 40 ఇస్తే ఏమంటాడు? 10 ఎక్కువ ఇచ్చావు నాయన అంటాడు. 20 ఇస్తే ఇంకా 10 ఇవ్వాలి నాయన అంటాడు. 30 ఇస్తే ఏమన్నా అంటాడా? ఇప్పుడు కరెక్ట్గా ఎవరు టికెట్ తెలుసుకొని ఇవ్వగలగాలి? ఆ ప్రయాణం చేసి అతనే ఇవ్వగలగాలి. అవునా కదా? అవునా కదా? ఎక్కువ ఇస్తే ఏమంటాడు? ఎక్కువైంది అంటాడు. తక్కువ ఇస్తే అంటే కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. మితము అంటే అర్థం ఏంటండి? కరెక్ట్గా నడుచుకోవాలి. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయంలోనే, ఆ మార్గంలోనే పోవాలన్నమాట. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. కొన్ని విషయాల్లో కదండి ఇక మినహాయింపు ఏమన్నా ఉందా? ఎంత అయిందమ్మా టైము? 12 అయిందా? కాబట్టి మితంగా ఉండాలి అన్ని విషయాల్లో. శ్రమపడుము, సువార్థికునిగా పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేను ఇప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిబో కాలము సమీపం. ఉదాహరణకి అప్పుడు ప్రవక్తలకి పరిచారం చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎలీషా ఏలియాకి చేతుల మీద నీళ్లు పోసేవాడు అని ఉంటుంది రాజుల గారు. పరిచర్య చేసేవాళ్ళు ఏం చేస్తారంటే అండి, పరిచర్య చేసి వాళ్ళు ప్రయాసపడి వస్తే సేవకుడు ఉన్నవాళ్ళు చేతుల మీద నీళ్లు పోసి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి వాళ్ళ పరిచర్య చేస్తారు. ఇది పరిచర్య జరిగించేవాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? నేను పరిచారం చేయుటగా రాలేదు. ఇంత గొప్ప దేవుడు అండి. మరి మనం ఏందండి ఇలా రకరకాలుగా ఉన్నాం. నాకు పరిచర్య చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు నేను చేయాలని మాత్రం కోరుకుంటాను. అందుకని అంటున్నాడు సంపూర్ణంగా జరిగించాలి, పానార్పణముగా పోయబడాలి. ఇప్పుడు అంటే యేసుక్రీస్తు కొరకు మనం ఎలా ఉండాలి? నీళ్లను ధారగా పోసేవాళ్ళం. ధారగా పోసి కొంచెం కొంచెం పోస్తే ఎలా ఉంటుందండి? చెట్టుకి కొంచెం కొంచెం పోస్తే ఎలా ఉంటుంది? ధారగా పోస్తే. అలా పానార్పణం అంటే పోయబడే వారిగా ఉండాలి క్రీస్తు కొరకు.
ఉంటున్నామా మరి? స్నానం చేసేటప్పుడు మాత్రం 3-4 బకెట్లు పెడతాం, బరాబరా పోసుకుంటాం. యేసుక్రీస్తు కొరకు పానార్పణముగా నీరుగా పోయబడే వారముగా మనము లేదు. నేను వెడలిపో కాలం వచ్చింది, అయితే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకున్నాను. విశ్వాసం ఎవరండి? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయన యేసు వైపు. హెబ్రీ పత్రిక 12:1 నుంచి ఉంటుంది. ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడంటే యేసుక్రీస్తు యొక్క రక్షణ మార్గాన్ని జాగ్రత్తగా తూచా తప్పకుండా నిలకడగా ఉన్నాడు. ఇందాక చెప్పాం కదా, దానిలో నిలకడగా ఉండాలి. నిన్నును నీ బోధ వినువారిని రక్షించు. అప్పుడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడి తిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అను అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అబద్ధపు నాలుకేమో తను మోసపోయిద్ది, ఇతరులు కూడా మోసం చేసిద్ది. సత్యమైన నాలుక ఏం చేస్తుంది? తను పొందాలి ఆ ప్రత్యక్షత, నా తోటి వారు కూడా పొందాలని కోరుకుంటారు. మరి ఏది అభ్యాసం చేద్దాం మనం మన నాలుకకి? సత్యాన్యా అబద్ధాన్యా? సత్యం అంటే ఎవరు? అందుకని రాజులకు కూడా అర్థం కాలే. పిలాతుకు అర్థమైందా సత్యం అంటే ఏంటి అని అడిగాడు. అగ్రిప్ప రాజుకు అర్థమైందా? ఏమన్నాడండి చూడండి, 26వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథము. అగ్రిప్ప రాజుకు కూడా అర్థం కాలే. అబ్బా ఏంటో అదేందో అనుకుంటున్నాడు పాపం. ఆయన సులభం అనుకుంటున్నాడు. క్రైస్తవుడు అవ్వటం అంటే వీటన్నిటినీ త్యజించాలి. ఏం చేయాలి మనం? విడాకులు ఇవ్వాలి. వాటికి తెలుగులో ఏం చేయాలండి మనం? విడాకులు ఇచ్చే పరిత్యాగ పత్రిక అంటే పరిత్యజించడం అంటే అర్థం తెలుసుగా, విడాకులు ఇవ్వాల్సిందే. పాత దానికి ఏం చెప్తున్నాం మనం? విడాకులు ఇస్తున్నాం. ఇప్పుడు కొత్త భర్తను కలిగి ఉన్నాం. పాత భర్త ఎవరు? అపవాది. ఇక మాకు అక్కర్లేదని ఆ విడాకులు ఇచ్చేయాలి ఆయనకి. ఇప్పుడు కొత్త భర్త వచ్చాడు. కొత్త భర్త ఎవరైనా? యేసుక్రీస్తు. ఆయనకు మనము భార్యలుగా ఉన్నాము. అది ఇప్పుడు ఏమంటున్నాడు చూడు, 29వ వచనం చూద్దాం. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రమే కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక. క్రైస్తవుడు ఏం కోరుకుంటాడు చూడండి. అసలు నేను బాగుండాలి, నా పక్కవాడు కూడా. ఇది క్రైస్తవుడు యొక్క గురి. దాన్ని మనం ఏం చేస్తాం? మనం మోసపోతాం, అవతల వాళ్ళని కూడా మోసం చేస్తాం. అలా ఉండకుండా ఉండండి ప్రియులారా. దేవుడు మోసపోవటానికి ఆయన వెక్కిరించబడేవాడు కాడు. గలతీ పత్రికలో వెక్కిరించబడ్డాడు ఆయన. వెక్కిరించబడేది ఎవరు? మోసపోయినా మనమే. ఒకళ్ళ మనం అన్యాయస్తులం అయితే ఆయన అన్యాయస్తుడు అవుతాడండి. మనం నీతిమంతులు కాకపోతే ఆయన నీతిమంతుడు కాకుండా పోతాడండి? పోతాడా? వాడు ఆయన నీతిమంతుడే. చూడండి 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. అబద్ధము నాలుక వస్తే ఏం పంటకు వస్తాం? అబద్ధం అనే పంటకు వస్తాం. అబద్ధాన్ని పంటకు కోతకి యజమానుడు ఎవరు? సత్యమనే పంటను, అక్షయమనే పంట అంటే కోస్తే దానికి అధిపతి ఎవరండి? యేసుక్రీస్తు. అందుకే మోసపోకు. దేవుడు వెక్కిరించబడ్డాడు. వెక్కిరించబడేది ఎవరు? మనమే. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉండకుండా, మోసాన్ని మన దరిదాపులకు రానియకుండా, ఒకవేళ వచ్చిన దానిని పరిపూర్ణంగా రక్షించి ఆయన ఎవరండి? ఎవరో? అందుకని ప్రతి పునరుద్ధాన దినమున మనం అందరమును ఏదో తెలియని స్థితిలో తప్పులు చేస్తే దాన్ని క్షమించమని ప్రతి పునరుద్ధాన దినమున యోగ్యముగా పాత్రలోను చెయ్యేసి ఏం చేస్తున్నా? మళ్ళీ చేద్దామంటే. కాబట్టి ఇలాంటి మరి స్థితిలో
మంచి స్థితిలో, యోగ్యమైన స్థితిలో, ఇంకొకరికి మేలు చేసే స్థితిలో క్రైస్తవులు ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ సదా ఈ అవకాశం అనుగ్రహించిన దేవునికి, స్థానిక సంఘానికి మన అందరి తరపున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.